ఓం నమో వెంకటేశాయ. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది శ్రీవారి పుష్కరిణి గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. తిరుమలలోన మనకి శ్రీవారి పుష్కరిణి ఉంటుంది కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న పవిత్రమైన కోనేరును స్వామివారి పుష్కరిణి అని అంటాము. ఇది వైకుంఠము నుండి గర్భవంతుడు భూలోకానికి తెచ్చిన విష్ణు తీర్థమని పురాణాలు తెలియచేస్తున్నాయి. అలాగే భక్తులు మనము శ్రీవారి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ పవిత్రమైన స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన గంగా స్నానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్మకము. అలాగే ఈ పుష్కరిణికి నైరుతిలో శ్రీవారి ఆలయం ఉంటుంది, వాయవ్యంలో వరాహస్వామి ఆలయం ఉంటుంది. మనము తప్పకుండా తిరుమల వెళ్ళినప్పుడు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తరువాతనే మనము స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇందులో స్నానం ఆచరించడం వలన ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం మనకు కలుగుతుంది. అలాగే పాప విముక్తి కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసము. అయితే ఈ స్వామివారి పుష్కరిణిలో 9 తీర్థాలు ఉన్నాయని, మార్కండేయ, ఆగ్నేయ, యమ, విశిష్ట, వరుణ, ధనద, గాలవ, సరస్వతి, వాయు వచ్చి ఆ 9 తీర్థాలు ఇందులో కలుస్తాయని భావిస్తారు. అందుకని ఈ పవిత్రమైన పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే చాలా విశేషమైన ఫలితము. అలాగే ప్రతిరోజు సాయంత్రము ఈ పుష్కరిణికి హారతి కూడా ఇస్తారు. ఇప్పుడైతే 6 గంటల వరకే పుష్కరిణి తీసించుతారు. హారతి ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నారు. అయితే ఈ పుష్కరిణిని మనము పవిత్రంగా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి రోజున ఈ పుష్కరిణిలో స్నానం అత్యంత ఫలమని చెప్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల చివరి రోజు పుష్కరిణిలో చక్ర స్నానం జరుగుతుంది. ఇందులో స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో అభిషేకిస్తారు. వేలాది మంది భక్తులు ఇందులో స్నానం ఆచరిస్తారు. ఈ స్నానము వలన మనకి మనశ్శాంతి, పాపక్షయము, అలాగే ఆధ్యాత్మిక శుద్ధి కూడా కలుగుతుందని పెద్దలైతే తెలియచేస్తున్నారు. తప్పకుండా మనము ముందు తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించాలి. అలాగే ఈ తిరుమల వెళ్ళిన తర్వాత మనం మొదట ఏం చెయ్యాలి, అక్కడ ఏమేమి చూడాలి అన్నీ షార్ట్ వీడియోస్ రూపంలో నేను అన్నీ పెట్టాను. మొన్నటిసారి వెళ్ళినప్పుడైతే నేను అవన్నీ చూసుకొని చేసి వచ్చాను. అందుకని ఆ వీడియోస్ అన్నీ తీసి మీకైతే నేను పెట్టాను. మీరు తప్పకుండా మన ఛానల్లోనైతే ఒకసారి చూడండి. వీలుంటే ప్లేలిస్ట్లో చూస్తే తిరుమల వీడియోస్ అని ఉంటాయి. మనము స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి, ముందే దర్శనాలు చేసుకోవాలి, అన్ని వివరాలు అయితే నేను తెలియచేశాను. ఇది స్వామివారి పుష్కరిణి వీడియో అన్నమాట. ఈ పుష్కరిణిలోన స్నానం చేసిన తర్వాత మనము వరాహస్వామిని దర్శించుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే మనము వెళ్ళాలి. ఇది తిరుమలలో జరిగిన చూడవలసినవి అనమాట. ఇవన్నీ ఇంతకన్నా మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్